ఇవాళ మన ఫాలోవరు ఒక కామెంట్ పెట్టారు. మేడం, మా పక్క ఆవిడతో నేను భరించలేకపోతున్నాను. ఆవిడ ముందు నేను ఏం చీర కట్టుకున్నా ఆవిడకి నచ్చాలంటుంది. మంచిగా నాకు నచ్చిన చీర కట్టుకుంటే ఇదేం బాగాలేదు, ఎప్పుడు ఇలా ఉంటావు ఏంటంటుంది. ఆవిడకి నచ్చిన చీర కట్టుకుంటే నాతో మాట్లాడుతుంది. నా ప్రతి దాని మీద ఆవిడ పెత్తనం ఏంటో నాకు అర్థం కావట్లేదు మేడం. దీంట్లోంచి నేను ఎలా బయటపడాలి అని చెప్పి కామెంట్ పెట్టారు. మా అపార్ట్మెంట్లో ఫ్లాట్కి 2 ఉంటాయి. ఆవిడ నేను ఇద్దరం ఓనర్స్మే. ప్రతిదీ ఆవిడ చెప్పి చేయాలంటుంది. నేను ఒక కూర తరుగుదామని చెప్పి డిసైడ్ అయ్యి మా హస్బెండ్ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కూర వండుకుందామంటే, ఇవాళ నేను వంకాయ కూర వండాలనుకున్నావు, మా ఇంట్లో వంకాయలు లేవు, నీ పద్మ నువ్వు ఇచ్చేస్తావా, నేను వంకాయ కూర చేసేసుకుంటాను, నువ్వు ఏదైనా వండేసుకో అంటుంది. ప్రతి దానికి నా మీద పెత్తనం చేస్తుంది గిరిజ మేడం, నేను ఏం చేయమంటారు నన్ను అని అడిగింది. సేమ్ ఆవిడ ఎలా చేస్తుందో రేపటి నుంచి మీ ఇంటికి తాళం పెట్టి ఆవిడ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని కూరలు తరుక్కుంటున్నప్పుడు కూడా నువ్వు ఇవాళ నేను ఈ కూర వండాలనుకుంటున్నానని తెచ్చేసేయండి. అసలు మీరేంటి ఈ చీర కట్టుకున్నారు, చాలా చెత్తగా ఉంది, మీరు బలానా కలర్ ఉండి కట్టుకోండి అని చెప్పి మిమ్మల్ని ఎలా అందో ప్రతిదీ రివర్స్లో అలా మాట్లాడటం మొదలు పెడితే నోరు మూసుకుని కూర్చుంటుంది. అంతేగాని ఆవిడ కట్టుకోమన్న చీర మీరు కట్టుకోవడం ఏంటి, ఆవిడ ఇమ్మన్న కూరలు ఇచ్చేయడం ఏంటి, పోనీ కూరలు లేవమ్మా ఏదైనా ఇవ్వండి అంటే ఇవ్వడం వేరు. అంతేగాని ఆవిడింట్లో ఏది వండుకోవాలనుకుంటుందో మనం తరుగుతున్న కూరల్ని తీసుకుని ఆవిడ వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్టు. పైగా మేడం ఇంకోటి కూడా చేస్తుంది. ఏమని అంటే, నాకు కొంచెం పని ఉంది ఇవాళ, కొంచెం నువ్వు 4 కూరలు తరిగి పెట్టేసి అని చెప్పి నా మీద అధికారాలు చెలాయిస్తుంది. దీనికేంటి మేడం అని. మీరు 3 రోజులు చెప్పండి వంటలు, మేమేనో ఇచ్చేయండి, నాకు ఇవాళ దోశలు వేసి పెట్టే, మధ్యాహ్నం భోజనం చేసి పెట్టే, అవి చేసి పెట్టే, ఇవి చేసి పెట్టే అని మీరు కూడా చెప్తే 4వ రోజు నోరు మూసుకుని ఉంటుంది. ఇంకోసారి చేయకూడదని ఆ పని. మీరు ఏమీ చేయకుండా ఆవిడ చెప్పిందల్లా తానా అంటే తందానా అంటే ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మీకు కూడా ఇట్లాంటి వాళ్ళు కనబడ్డారా? నాకు కూడా కనబడ్డారు నెల్లూరులో. మా ఇంటి ఓనర్ కూడా నెల్లూరులో నేను ఉన్నప్పుడు ఇలాగే చేసేది. ఆ దెబ్బతో నేను ఇల్లు కొనుక్కున్నాను నెల్లూరులో. ఆ ఇంటి ఓనరు టార్చర్ భరించలేక. ఇంకో రోజు ఆ వీడియో చేస్తాను, ఓకేనా?